అదేవిధంగా బీజేపీ సెంట్రల్ ఆఫీస్ సంబంధించి ఒక మిస్డ్ కాల్కి సంబంధించినటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా కూడా ఎవరైనా మిస్డ్ కాల్ ఇస్తే మేము ఫోన్ చేస్తాము, లేకపోతే వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళందరూ కూడా చాలా ఈజీ కాబట్టి వాట్సాప్ ద్వారా కూడా చేయొచ్చు. మూడోది, ఈ రకమైనటువంటి ప్రొఫార్మా అవసరమైనటువంటి అందరికీ అందుబాటులో ఇచ్చి ఈ ప్రొఫార్మాను ఫిలప్ చేసి బాక్సులలో వేసే విధంగా కూడా మేము ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. ఇందులో వివిధ వృత్తులు సమావేశాలు ఏర్పాటు చేసి సమావేశాలలో అభిప్రాయాల వ్యక్తం ద్వారా కూడా మేము వాళ్ళు ఇచ్చేటువంటి అభిప్రాయాలు నోట్ చేసుకుంటాం. డోర్ టు డోర్ ద్వారా కూడా కొంతమంది ప్రముఖులు కీ ఓటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాం. డిజిటల్ మాధ్యమం ద్వారా ఇంతకుముందు చెప్పినప్పుడు నమో యాప్ కావచ్చు, మిస్డ్ కాల్ కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, అదేవిధంగా మీడియా ద్వారా ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా, అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మేము వివరాలు సేకరిస్తాం. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యొక్క స్థలాలకు సంబంధించినటువంటి సజెషన్ బాక్స్, అభివృద్ధి చెందిన భారత్ సంబంధించినటువంటి ప్రణాళిక సజెషన్ బాక్స్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇది మార్చి 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 15 సాయంకాలానికి వివరాలన్నీ కూడా ఢిల్లీ కేంద్ర కార్యాలయానికి పంపించేటువంటి వ్యవస్థ చేస్తాం. తెలుగులో ఇచ్చినప్పటికీ కూడా దాన్ని రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి స్టేట్ ఆఫీసులో కానీ ఢిల్లీ ఆఫీసులో కానీ దాన్ని హిందీలో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఢిల్లీలో ఉండేటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీకి అందించబోతా ఉన్నాం. అది కాకుండా ఆశా వర్కర్స్ ద్వారా అంగన్వాడీ వర్కర్స్ అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. మహిళలకు సంబంధించి నేను ఇంతకుముందు చెప్పాను, మహిళలకు సంబంధించి మా ఎజెండా ఉంది కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక బృందాలు, డాక్రా సంఘాలు వాళ్ళను కూడా ఈ అభిప్రాయ సేకరణలో వాళ్ళ అభిప్రాయాలు సేకరిస్తాం. ఆశా వర్కర్స్ దగ్గర సేకరిస్తాం, అంగన్వాడీ వర్కర్స్ దగ్గర సేకరిస్తాం. అగ్రికల్చర్ రైతులను కూడా కలుస్తాం. అదేవిధంగా కోఆపరేటివ్ సెక్టార్స్, సహకార సంఘాలు, రైతు సహకార సంఘాలను దృష్టి పెట్టుకుంటాం. అదేవిధంగా రైతు కూలీలను కూడా కలుస్తాం. కార్మికులు, వివిధ పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, జాతీయ అవార్డుల విజేతలు, అన్ని రకాల నేషనల్ అవార్డ్స్ పొందినటువంటి ప్రముఖుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటాం. క్రీడాకారులు, అదేవిధంగా చిన్న వ్యాపారస్తులు మొదలు పెడితే, కిరాణా కొట్టు వ్యాపారస్తులు మొదలు పెడితే అందరి దగ్గర కూడా తీసుకోవాలి నిర్ణయం చేశాం.